సినిమా సూపర్ హిట్, మైండ్ బ్లోయింగ్. అసలు సినిమా మాత్రం చాలా బాగుంది. అసలు ఈ సినిమాని మనం ఎవరైనా ఎప్పుడు ఒక్కసారి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. కొత్తగా ఉంది, చాలా కొత్తగా ఉంది. ప్రేక్షకులకు మాత్రం అందరికీ బాగా నచ్చుతుంది. అండ్ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్. నాకు వచ్చేసి సినిమా మాత్రం చాలా యూనిక్ గా ఉంది, కొత్తగా ఉంది. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. అసలు ఒక ఉంటది కదా, అంటే చెప్పొచ్చో తెలీదు. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా సినిమా థియేటర్ కి రావాలి. హైలైట్స్ డాన్స్, రొమాన్స్ అంటే చాలా బాగుంది, కొత్తగా ఉంది. క్లైమాక్స్ బాగుంది. ఆయన ఇదేంది, మన మన విలన్ గారు ఉన్నారు దాంట్లో, చాలా ఆయనే హైలైట్ ఉంది. హీరో మాత్రం అవును అవును బాగుందండి. నిజంగా ఏంటంటే కొత్తగా, అంటే మనం ఎప్పుడన్నా కొత్తగా మన ఏమంటారు, కొత్త సినిమా వాళ్ళు ఎవరైనా వస్తే ఎలా ఉంటుంది అనే ఫీల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సినిమా స్టార్టింగ్ నుంచి చూస్తే పేదకు మోలే సినిమా ఒక నుంచి వచ్చేస్తుంది. అందులోనే మనకు కొంచెం అర్థమైపోతుంది. తర్వాత రెండు ఫ్యామిలీ కొట్లాడుతుంటాయి. ఇట్లా ఏంది జాతకం విషయంలో వెళ్తారు కొంచెం మురాక్ స్టైల్. ఆ టైప్ లో వెళ్ళినా కూడా అక్కడ కాశీ అవన్నీ చూపెడతారు. పెద్ద పెద్ద దేవాలయాలన్నీ చూపెడతారు. ఆ దేవాలయాల పక్కకు అవన్నీ స్టోరీ నడిచినాక హీరో ఇంటర్వ్యూ అవుతాడు. హీరో ఇంటర్వ్యూ అయితే హీరోయిన్ తోటి ప్రేమ సాగిస్తాడు. చాలా బాగా వచ్చింది సినిమా. అసలు ఎక్కడ బోర్ లేదు. అన్ని ఫైట్లు, డ్యాన్సులు, మాటలు. గల్లాషోకు ఎక్కడ మాట్లాడినా టూటాలు వేగుతున్నది. డైలాగులు చిన్నగా లేవు, హై లెవెల్ ఉన్నాయి. 2 డైలాగులు కొట్టి పెట్టుడు కాదు, హాఫ్ అన్ అవర్ 15 నిమిషాలు కృష్ణ లేకనే వాయిస్తున్నాడు. చాలా బాగా వచ్చింది సినిమా. చూడదా ఇప్పుడు ఈ రోజులల్లా సినిమా అలాంటి సినిమా లేదు. అన్ని పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తున్నారు. కానీ అంత ఫైట్లు, పాటలు, డ్యాన్సులు అన్ని కలిసి ఒక పాత లెవెల్ రాఘవేందర్ రావు, కోదండరామరెడ్డి ఇచ్చిన టైప్ లో ఉన్న సినిమా. చాలా మంచి ఫైట్స్ చాలా బాగా అనిపించినాయి. ఫైట్లు అంటే హై లెవెల్ ఉన్నాయి, చాలా తేజగా ఉన్నాయి. హీరోని చూస్తుంటేనే మాకు పుల్కాలు వచ్చినాయి. అరే హీరోలు ఇంత బాగా చేస్తుండు హీరో. అసలు కొత్త హీరో అన్నట్టే కానీ పాత హీరో లెవెల్ కొద్ది చేస్తున్నాడు. చాలా బాగుంది సినిమా. ఒకసారి చాలా బాగుంది. అంటే కొన్ని ఇంటర్వల్ బ్యాంక్ లో ఒక ట్విస్ట్ ఉండింది, దానికైతే మర్చిపోయింది అందరికి. దాని తర్వాత క్లైమాక్స్ అయితే అసలు అదిరిపోయిందండి, చాలా బాగుండేది. అంటే ఒక బేసికలీ ఫస్ట్ మాస్ హీరో అండి. మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఒక పెద్దది, వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చారు హీరో. డాన్స్ ఉంది, కామెడీ టైమింగ్ ఉంది. మూవీ అందరు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అండ్ ఇంటర్వల్ ట్విస్ట్ కానీ, ఫైనల్ ట్విస్ట్ కానీ ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. కొన్ని ట్విస్ట్ అవి బాగుండినాయి. అండ్ ప్రశాంత్ వర్మ స్టోరీ దాంట్లో తన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాయి. కాన్సెప్ట్ కొత్త కదండి, అంటే ట్విస్ట్ కొత్తగా ఉంటాయి కదా, అది కొత్తగా ఉంది. ఫైట్స్ చాలా బాగుంది అంటే మాస్ మూవీ అండి. మాస్ ఫ్యాన్స్ కి అయితే, మహేష్ బాబు ఫ్యాన్స్ కి మాస్ మూవీ. అండ్ ఓవరాల్ గా అందరు ఫ్యాన్స్ అంటే మాస్ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా. ఒక కమర్షియల్ మూవీ, డాన్స్ ఉండింది, కామెడీ ఉండింది. మహేష్ బాబు వచ్చి బాగుంటుంది. మహేష్ బాబు అని కాదండి, అందరికి బాగుంటుంది. అంటే ఇట్స్ లైక్ కొత్త హీరో కదండి, మహేష్ బాబు అని కాదు, కొత్త హీరో కాబట్టి అందరికి కొత్తగా అనిపించింది అనమాట. అతను డాన్స్ గల్లా గారి సెకండ్ మూవీ చాలా చాలా బాగుందండి. ఫైట్స్ కానీ, సీన్స్ కానీ, అమ్మ గురించి చూపించిన ఎమోషన్ కానీ చాలా చాలా బాగా పండించారు డైరెక్టర్ గారు. అలాగే అమ్మ తన ఒకవేళ ఫైట్స్ చాలా బాగున్నాయి. ఫైట్ మాస్టర్ ఎవరు కానీ చాలా బాగా చూపించారు ఫైట్స్. తన గురించి హీరో గురించి చూపించిన ఎలివేషన్ చాలా బాగా అనిపించింది. బీజిఎం బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి. ఒక సాంగ్ అయితే పిచ్చగా నచ్చేసింది నాకు. నేను వెంటనే డౌన్లోడ్ చేసుకుందామని చూస్తున్నా. యాక్చువల్లీ నేను సాంగ్స్ వినలేదు. సినిమాలో హైలైట్ అంటే అమ్మ గురించి చూపించిన ఎమోషనే. మేజర్ గా అమ్మ తన అక్కడ పిల్లల్ని ఎలా కాపాడుకుంటుంది, ఎంత కష్టం వచ్చినా కూడా ఎలా కాపాడుకోవాలని చెప్పేసి చాలా కళ్ళ కట్టినట్టుగా చూపించారు. నేను ఏ సినిమాలో చూడలేదు ఇలాంటి ఎమోషన్, కానీ చాలా బాగా అనిపించింది. సెకండ్ మూవీ అయినా కూడా తీరగొట్టేశాడు గల్లా అశోక్ గారు, చాలా బాగా అనిపించింది. ఫస్ట్ మూవీలో చూసి ఆ పర్ఫార్మెన్స్ చాలా బాగా వచ్చింది. అమ్మాయికి నెంబర్ ఇవ్వడం అయితే సూపర్ అనిపించింది అసలు. యాక్చువల్గా నేనైతే మస్తు ఖుషి అయిపోయినా. అది ఫస్ట్ మూవీలో కూడా ఇలాగే చేశాడు. సెకండ్ మూవీలో క్యారీ ఫార్వర్డ్ అయింది. ఫర్దర్ గా తన మూవీలో కూడా ఇలా రొమాంటిక్ మూవీస్ తీస్తూ ఉంటాడని చెప్పేసి, లవ్ మూవీస్ కూడా తీయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నైస్ మూవీ బ్రో. యాక్చువల్లీ మూవీ అయితే బాగుంది భయ్య.
ఫ్యామిలీ వాళ్ళకి అందరికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీకెండ్స్ లో కూడా చాలా ఎంటర్టైన్ గా ఉంటుంది. అండ్ మూవీ కాన్సెప్ట్ అయితే ప్రశాంత్ వర్మ గారి రైటింగ్స్ కూడా చాలా నెక్స్ట్ లెవెల్, ఎప్పటికీ అందరికీ తెలిసిందే. అండ్ క్లైమాక్స్ అయితే ఒకటే మాట, అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టుగా ఉంది పాట. సినిమా అయితే చాలా బాగుంది. అండ్ ప్రతి కాన్సెప్ట్ కూడా, ప్రతి ఈవెన్ సింగిల్ సీన్ కూడా చాలా వర్త్ అనేది ఉన్నట్టుగా ఉంది మాట అయితే. మూవీ అయితే చాలా వరకు కాన్సెప్ట్ అయితే, క్లైమాక్స్ అయితే లాస్ట్ 15 minutes పాటు బాగుంది భయ. క్లైమాక్స్ ఆ ఎలివేషన్స్ అయితే చాలా బాగున్నాయి. నైస్ బట్ అన్నీ బాగున్నాయి. కామెడీ టైమింగ్స్ కూడా బాగున్నాయి. డెబ్యూ అని కాదు, బట్ సినిమా అయితే నాకైతే నచ్చింది. కంపారిజన్ లాగా లేదు, బట్ ఏంటంటే ఎవరి స్టోరీ అనేది బాగుంటుంది కాబట్టి, ఆల్రెడీ ప్రశాంత్ వర్మ గారి కాన్సెప్ట్ రైటింగ్స్ కాబట్టి నేనైతే ఎంజాయ్ చేశాను మూవీ. 4+ బ్రో. సినిమా సూపర్ ఉంది బ్రో. మదర్ సెంటిమెంట్ ను సూపర్ గా చూపెట్టిల్లు. అండ్ ఫైట్స్ అనేవి చాలా బాగున్నాయి. విలనిజం అదిరిపోయింది బ్రో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చించేసిండు మ్యూజిక్ డైరెక్టర్. అండ్ లాస్ట్ లో క్లైమాక్స్ ఆ కృష్ణుని ఎంట్రీ అనేది మామూలుగా లేదు. గూస్ బంప్స్ వచ్చేసినాయి. మదర్ తన పిల్లల్ని ఎలా కాపాడుతుందో అదంతా బాగా చూపెట్టిల్లు బ్రో. చాలా బాగుంది సినిమా. ఫైట్స్, మదర్ సెంటిమెంట్, లాస్ట్ క్లైమాక్స్ లో ఆ కృష్ణుని ఎంట్రీ, కామెడీ కూడా ఉంది బ్రో. ఫ్యామిలీతో కూర్చొని మనం ఎంజాయ్ చేసే కామెడీ బ్రో ఇదంతా. ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్రెండ్స్ తో చూడొచ్చు, ఎవరితో చూసినా చూసే ఫిలిం బ్రో ఇది. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ డైరెక్టర్ చించేసిండు బ్రో. మొత్తం థియేటర్ లో అది బ్యాక్గ్రౌండ్ వస్తా అంటే ఫైట్స్ కాడ మామూలుగా లేదంతా గూస్ బంప్స్ వచ్చేటట్టు కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్. 4 ఇస్తా బ్రో. I am from Tamil Nadu. First time watching movie. My owner son is good acting. Ashok Galla is good acting. First time watching is good. Okay. Rating 4 rating. His debut movie, how was it? ఎలా ఉంది? Family, every sentiment is there, comedy is there, action is there. Villain acting, mass. Villain Ashok Galla good acting. How was the story? Nice. Normal story ga undi. Nice. How was the concept? Concept good. Family sentiment, comedy, everything. What you understand in Movie in vision will understand na video. Understand everything. I don't know language, but a little bit. నాకు కొంచెం తెలుసు తెలుగు. I understand that. spirituality ఎక్కువ చూపించారు. Spirituality. I mean movies మొత్తంలో మొత్తం గురించి ఎక్కువ devotional Krishna is coming. Good. Everything is including. Out of 5 rating? 5. Thank you. సినిమా అశోక్ గల్లా ఆల్రెడీ ఫస్ట్ సినిమా కన్నా ఈ సినిమా స్క్రీన్ ప్రజెంటేషన్, యాక్షన్ ఎలిమెంట్స్, కొన్ని మేకింగ్ షాట్స్ కాకుండా విజువల్గా స్క్రీన్ మీద చూస్తుంటే మహేష్ బాబుని మించిపోతాడన్న కంటెంట్ అనేది మెయింటైన్ చేశాడు అశోక్ గల్లా. అర్జున్ డైరెక్టర్ గారు కూడా ఈ టైటిల్ కూడా దేవకి నంద వాసుదేవ సాంస్క్రిట్ టైటిల్ ఇది, బట్ పురాణాలకి బాగా కనెక్ట్ అవుతుంది. కర్మఫలం ఏంటి అనేది, విధి ఎలా మనల్ని వెంటాడుతుంది అని ఒక ఫ్యామిలీ డ్రామా యాక్షన్ కింద మన అశోక్ గల్లా యాక్షన్ ఫైట్స్ చూస్తుంటే ఆసమ్ అనిచ్చే విధానంగా, ప్రొటెక్షన్ వాల్యూస్ కూడా ఇది చిన్న బడ్జెట్లా లేదు, పెద్ద బడ్జెట్ లాగా అనిపించింది. మన బీమ్స్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. బట్ టెక్నీషియన్స్, ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉన్న మూవీ, వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఒక యంగ్ పర్సన్ ఫ్యామిలీని క్యారీ చేసే విధానంగా కెరీర్కి ఒక ఇంపార్టెన్స్తో పాటు సొసైటీకి ఏది రెస్పాన్సిబిలిటీ అవుతుంది అన్న ఎలిమెంట్స్ అనేది కూడా మౌత్ చెప్పేదానికన్నా ఆడియన్స్ స్క్రీన్ మీద చూస్తేనే ఆ థ్రిల్ ఉంటుంది. వాచబుల్ మూవీ. హాయ్ అండి. హాయ్. హాయ్ బ్రో. హలో. సినిమా చూసారా? చూసాం భయ్య. ఎలా అనిపించింది మూవీ? చాలా చాలా బాగుంది బ్రో.
యాక్టింగ్ ఎలా ఉంది హీరో హీరోయిన్? చించేశారు బ్రో అంతా. హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ అయితే ఇంటర్వెల్ ఏదైతే ట్విస్ట్ అయితే చాలా బాగుంది. అసలు ఆ వేరియేషన్ చూపించడం కూడా అసలు నెక్స్ట్ లెవెల్లో చూపించారండి. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ కంపేర్ చేసుకుంటే ఇంటర్వెల్ అసలు చాలా ట్విస్ట్స్ ఉంటాయి అండ్ ఫైనల్ కూడా. సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో వచ్చి ఫ్యామిలీ చూడాలి. ఎంటర్టైనర్. డైరెక్షన్ అంతా ఎలా ఉందండి? డైరెక్షన్, స్క్రీన్ ప్రెజెన్స్ అంతా, ఎలివేషన్స్ అన్నీ చాలా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఫైట్స్ చాలా బాగుందని చెప్తున్నారు, ఎలా ఉంది? ఆ ఫైట్స్ చాలా అయితే బాగున్నాయి. ఫైట్స్ బాగున్నాయి. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అయితే కూడా బాగుంది. బాగున్నాయి. సాంగ్స్ సాంగ్స్ కూడా బాగున్నాయి భయ్ అంతా. ఓకే. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 5? 4+ బ్రదర్. 4.